రమణిది 2 ఎకరాల మెట్ట, 2 ఎకరాల మాగాణి పొలం. కానీ అతడి కర్మ ఏమిటో ఏం వేసినా అచ్చిరావటం లేదు. 4 ఏళ్లుగా పంట చేతికి అందినట్టే ఉంటుంది. చివరికి చేతికి వచ్చేసరికి నష్టం మిగులుతుంది. అతడు వ్యవసాయం మాని వ్యాపారం చేసుకుందామని అనుకున్నాడు. అయితే ఆ ఊళ్ళో ఎంతో అనుభవం ఉన్న పెద్దయ్యతో ఒక మాట చెప్పాలని అనుకున్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళాడు. పెద్దయ్య రమణను ఆదరణంగా లోపలికి పిలిచాడు. తను అనుకున్న మాటను ఆయన చెవిలో వేశాడు రమణ. అయ్యో, వ్యవసాయం మాని వ్యాపారం చేస్తావా? ఊళ్ళో ఉన్న నేలతల్లిని కాదని పరాయి ఊరు వెళ్ళి ఏం చేస్తావు? అయినా అంత కష్టం ఏమొచ్చింది నీకు అని అడిగాడు. ఏం చెయ్యను, పంట ఏపుగా ఎదగదు. మెట్టలో పత్తి, కంది, జొన్న అన్నీ వేశాను. 4 బస్తాలు యూరియా వేస్తే నిగనిగలాడుతుంది. వారం తిరిగేసరికి తల వేలాడిపోతుంది. ఎన్ని పంటలు మార్చినా ఇంతే. అందుకే అన్నాడు రమణ, నీవు ఒక సంగతి చెప్పు. ముందు మీ పొలంలో పశువుల ఎరువు ఎంత వేశావు, రసాయన ఎరువు ఎంత వేశావు అన్నాడు పెద్దయ్య. పశువుల ఎరువు అస్సలు వేయలేదు, యూరియానే వేశాను. అదే కదా పంటకు కావాల్సింది అన్నాడు రమణ. ఓహో, అయితే యూరియా వేస్తే చాలా. నీవు అన్నం ఒకటే తిని ఊరుకుంటున్నావా? అన్నంలోకి కూరలు, పప్పు చారు లాంటివి అక్కర్లేదా? అలాగే కూరలో ఉప్పు, కారం, మసాలా పొడి ఏం లేకుండా పచ్చి కూరనే తింటున్నావా? పంట అన్నాక ఒక యూరియానే వేసి ఊరుకోకూడదు. పైరుకు అవసరమయ్యే అన్ని పోషకాలు భూమిలో ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఏవేవి లేవో గుర్తించాలి. తక్కువైనవి తెలుసుకోవాలి. వాటిని తగిన సమయంలో తగిన మోతాదులో అందించాలి. వేసిన ఎరువు మొక్క పూర్తిగా ఉపయోగించుకునేలా చూడాలి. దీనిని సమగ్ర పోషకాల యాజమాన్యం అంటున్నాం అని వివరించాడు పెద్దయ్య. తగిన సమయం, తగిన మోతాదు అని అన్నావు. వాటి గురించి ఇంకొంచెం వివరించు పెద్దయ్య అడిగాడు రమణ. మంచి సందేహమే. నీటి సదుపాయాన్ని బట్టి ఎరువు అవసరం. వర్షాధారణ పంట అనుకో, వర్షాలు ఆగగానే భూమిలో తేమ ఆరిపోతుంది. ఈలోపే పంట చేతికి రావాలి. అదే నీటి సౌకర్యం ఉంటే పంటకు అవసరమైన బలం ఇచ్చే మందు వెయ్యాలి. అప్పుడే దిగుబడి వస్తుంది. ఏ పద్ధతిలో సాగు చేసినా హైబ్రిడ్ రకాలైతే ఎరువు ఎక్కువ వెయ్యాలి. సూటి రకాలైతే ఎరువు తక్కువ వెయ్యాలి. తేలికపాటి నేలకు ఎక్కువ ఎరువు, నల్లరేగడి నేలకు తక్కువ ఎరువు వాడాలి. అందుకే అన్ని విషయాలు చూసుకున్నాకే ఎరువు మోతాదు నిర్ణయించాలి. అలాగే పంట రంగు మారగానే యూరియా బస్తాలు కుమ్మరించకూడదు. సరి అయిన మోతాదులోనే వాడాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మన భూమికి సరిపడే ఎరువుని వేసుకోవాలి. ఎరువులలో కూడా రకాలున్నాయి. 1 సేంద్రియ ఎరువులు, 2 జీవన ఎరువులు, 3 రసాయన ఎరువులు. వీటిలో సేంద్రియ ఎరువులలో పశువుల పెంట, చెత్త చెదారంతో తయారు చేసిన కంపోస్టు ఎరువు 2 ఉన్నాయి. మనం జిలుగా, జనుము, అలసంద, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్ట పైర్లను కలిపి దున్నితే సేంద్రియ ఎరువు లభిస్తుంది. జీలుగా, పిల్లి పెసర మొక్కల వేళ్లకు బుడిపెలు ఉంటాయి. ఆ బుడిపెలల్లో నత్రజని ఎరువు నిలువ ఉంటుంది. పశువుల ఎరువు అయితే పంటను బట్టి అటు ఇటు ఎకరానికి 10 నుంచి 15 బండ్లు వేసుకుంటే మంచిది. సేంద్రియ ఎరువు వల్ల పంటకు నత్రజని అవసరం సగానికి సగం తగ్గుతుంది. వేపపిండి, గానుగ పిండి, నువ్వుల చెక్క, వేరుశనగ చెక్క, ఆముదపు పిండి లాంటివి కూడా మంచి సేంద్రియ ఎరువులు. ఇక జీవన ఎరువులను చూద్దాం. ఈ ఎరువులలో అతి చిన్న సూక్ష్మజీవులు నిద్రావస్థలో ఉంటాయి. వాటికి అనువైన పరిస్థితులు, తేమ రాగానే అవి బాగా పెరుగుతాయి.
ఇవి గాలి నుంచి నత్రజనిని తీసుకొని భూమిలోకి చేరుస్తాయి. ఆ నత్రజని పంటలకు బాగా ఉపయోగపడుతుంది. మామూలుగా జీవన ఎరువులన్నీ మనకు మేలు చేసే బ్యాక్టీరియాలే. వీటిని రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పెరల్లం, ఫాస్ఫోబ్యాక్టీరియా అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో కొన్ని నత్రజనిని అందిస్తే ఇంకొన్ని భూమిలో నుంచి భాస్వరాన్ని మొక్కలు తీసుకునేందుకు వీలుగా మారుస్తాయి. ఇదే కాదు, నీలి ఆకుపచ్చ నాచు అనేది ఉంది. ఇది సముద్రంలో పెరుగుతుంది. ఈ నాచును మనం పొలాలలో పెంచుకుంటే మంచి లాభం. ముఖ్యంగా వరి పంటకు మంచిది. హెక్టారుకు 40 నుంచి 80 కిలోల నత్రజనిని పైరుకు అందిస్తుంది. ఇది ఉంటే ఇక యూరియా ఖర్చు లేనట్లే. అలాగే రైజోబియం కల్చర్ అనేది పప్పు దినుసుల రకానికి పనికి వస్తుంది. ఇది కూడా బ్యాక్టీరియా ఎరువే. నల్లటి పొడిలాగా పాకెట్లలో దొరుకుతుంది. పంచదార పాకం పట్టాలి, అందులో రైజోబియం కల్చర్ వేసి కలపాలి. దానిని విత్తనాలు పట్టించాలి, నీటిలో ఆరబెట్టాలి, ఆ తర్వాతే విత్తాలి. దీనివల్ల 20% అధిక దిగుబడి వస్తుంది. అయితే ఈ రైజోబియం కల్చర్ పొడిని ఒక్కో పంటకు ఒక్కోలాగా వాడాలి. ఏ పంటకు ఏం వాడాలో తెలుసుకొని వాడాలి. ఇక రసాయన ఎరువులను గురించి తెలుసుకుందాం. ఇవి కూడా 3 రకాలు: నత్రజని, పొటాష్, భాస్వరం. అయితే ఇవి ఏ సమయంలో వాడాలి, మొక్కకు అవి చేసే మేలు ఏంటో తెలుసుకుందాం. నత్రజని మొక్క బాగా పెరగటానికి, ఆకులు కొమ్మలు బాగా రావటానికి పనికి వస్తుంది. భాస్వరం వేళ్ళు గట్టిపడడానికి, దుబ్బు కట్టడానికి, పూత కాయ బాగా రావటానికి ఉపయోగపడుతుంది. పొటాష్ మొక్కలో రోగనిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. గింజ కూడా నాణ్యంగా ఉంటుంది. నూనె గింజలైతే నూనె శాతం పెరుగుతుంది. ఈ 3 రకాల ఎరువులు పంటకు ఉపయోగపడేవే. ఇవి తెలుసుకుంటే సరైన ఎరువు వెయ్యగలం. ఇప్పటి రైతులకు ఇవన్నీ తెలియవు. అవసరానికి మించి 2 నుంచి 2.5 రెట్ల నత్రజని ఎరువులు వాడుతున్నారు. దాంతో పైరు బాగా పెరిగి మొక్కలు గుబురుగా తయారవుతాయి. వాటికి చీడపీడలు వచ్చి పడతాయి. దానిని అదుపు చేయటానికి మందులు వాడుతాం. దాంతో ఖర్చు పెరుగుతుంది. అంతేకాదు, పూత కాత తగ్గి నష్టం వస్తుంది. భూసారం కూడా దెబ్బతింటుంది. అందుకే యూరియా ఎక్కువ వాడకూడదు. ముందుగా సేంద్రియ ఎరువులు వాడాలి. ఆ తర్వాతే రసాయన ఎరువులు కావలసి వచ్చినప్పుడు వాడుకోవాలి. దుక్కిలో విత్తనం వేయక ముందే భాస్వరం, పొటాష్, మొదటి విడత నత్రజని కలిపి సూచించిన మోతాదులో వెయ్యాలి. మోతాదు ఎలా తెలుస్తుంది పెద్దయ్యా అన్నాడు రమణ. అది నీ భూమిలో సారాన్ని బట్టి ఉంటుంది. భూసార పరీక్ష వ్యవసాయ శాఖ వారు చేస్తారు. పొలంలో మట్టి కొంచెం తీసుకువెళ్ళి ఇస్తే వారు పరీక్ష చేస్తారు. ఈ పరీక్ష ఉచితం. మన పొలంలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి, ఏ పంట వేస్తే ఏ మోతాదులో ఎరువులు వాడాలి అన్నీ రాసి ఇస్తారు. వారు చెప్పినట్లు మోతాదు మించి ఎక్కువ తక్కువ వాడకూడదు. వరి పంటకైతే దుక్కిలో లేదా దమ్ములో వెయ్యాలి. వరుసలో నాటే పంట అయితే విత్తనం, ఎరువు ఒకేసారి వెయ్యాలి. విత్తనం కన్నా 2 అంగుళాల లోతున ఎరువు వెయ్యాలి. ఒకేసారి విత్తనం, ఎరువు వేసే ఇనుప గొర్రులు దొరుకుతున్నాయి. వాటిని సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ అంటారు. దీనిని సగం ధరకే వ్యవసాయ శాఖ ఇస్తుంది. ఇక 2వ దశలో వరి పంటలో నీళ్లు నిలిచి ఉన్నప్పుడు కాకుండా ముడి బురదగా ఉన్న సమయంలో ఎరువు వేయాలి. ఒకరోజు పొయ్యాక నీళ్లు పెట్టాలి. పత్తికి, మిరపకు అయితే మొక్కల దగ్గర గుంట తీసి ఎరువు వేయాలి. ఆ తర్వాత మర్చిపోకుండా మట్టి కప్పాలి. లేకపోతే ఎండకు ఎరువు ఆవిరవుతుంది.
చాలామంది చేసే తప్పు గుంట తీయకుండా ఎరువు వేయడం, ఒకవేళ తీసినా కప్పకుండా వదిలేయటం. ఇంకో ముఖ్య విషయం, ఎరువులు వేసేటప్పుడు కలుపు ఉండకూడదు. కలుపు తీసాకే ఎరువు వేయాలి. కలుపు తీయకపోతే ఎరువుని పీల్చుకొని కలుపు బలుస్తుంది. అలాగే పంటకు కావలసిన సూక్ష్మ ధాతువులు కూడా వాడాలి. అవి జింకు, బోరాన్, ఇనుము, మెగ్నీషియం, మాలిబ్డనం లాంటివి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేస్తే దిగుబడి బాగుంటుంది. సరే పెద్దయ్యా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. మరి ఎరువులలో మంచి ఎరువు ఏది? అడిగాడు రమణ. అన్నీ మంచివే. వాటిలో ఒక్కో మోతాదులో నత్రజని, పొటాష్, భాస్వరాలను కలుపుతారు. ఉదాహరణకు బస్తా మీద 18:46 DAP అని ఉంటే పొటాష్ లేదు అని 100కి 18 కిలోల నత్రజని, 46 కిలోల భాస్వరం ఉంది. అదే 14:35:14 అని ఉంటే నత్రజని 14%, భాస్వరం 35%, పొటాష్ 14% అని అర్థం. దీనిని కాంప్లెక్స్ ఎరువు అంటారు. ఏ పంటకు ఏది అవసరమో మనం చేయించుకున్న భూసార పరీక్ష ఫలితం ప్రకారం చూసి వాడాలి. ఏ పంటకు ఎంత అవసరమో అంతే మోతాదు వాడాలి. పంట వేసే ముందే పశువుల పెంట బాగా వేసామనుకో, అప్పుడు బస్తా ఎరువుల అవసరం తగ్గుతుంది. అప్పుడు మనం 17-17-17 అనే ఎరువునో లేదా 18-18-18 అనే ఎరువునో వేయవచ్చు. ఎరువులు వీటి శాతం మీదే ధర ఆధారపడి ఉంటుంది. కనుక ఖర్చు కూడా తగ్గుతుంది, డబ్బు ఆదా. అయితే ఈ ఎరువులు వేసేటప్పుడు నేలలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి. కొన్ని నేలలు నీటిని పీల్చుకోవు. కొన్ని నేలలు ఎన్ని నీళ్ళైనా ఇట్టే పీల్చేస్తాయి. వాటిని సరిచేయాలి. ఈ పని ఎండాకాలంలో చేయాలి. ప్రతి సంవత్సరం దగ్గరలోని చెరువుల నుంచి కొంచెం మట్టిని పొలంలో తోలాలి. ఇలా 4-5 సంవత్సరాలు చేస్తే ఎలాంటి భూమి అయినా సారవంతమైన నేలగా మారుతుంది. నేల కూడా నీటిని బాగా పట్టి ఉంచుతుంది. కనుక నీవు చేస్తున్న తప్పు ఏంటో ఆలోచించు. వ్యవసాయం చేయడం తెలిస్తే అద్భుతాలే చేయవచ్చు నీలాంటి పడుచువాళ్ళు అన్నాడు పెద్దయ్య. నిజమే పెద్దయ్య, నీవు చెప్పింది. నా తప్పు ఏంటో తెలిసింది.